హాయ్ అండి, ఇలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారనుకుంటాను. ఈరోజు అల్లం పచ్చడి గురించి చెప్తున్నానండి. అల్లం పచ్చడి అంటే మా ఇంట్లో చాలా ఇష్టం. అల్లం పచ్చడికి కావాల్సింది 1 లీటర్ నూనె, అది కాగబెట్టేసి పెట్టుకోవాలి పక్కకు. పోపు విత్తనాలు ఇష్టం ఉంటే వేసుకోవాలి. తర్వాత పచ్చడికాయలను తీసుకున్నానండి, పుల్లటి పచ్చడికాయలను తీసుకొని బాగా తూడ్చి ఆరబెట్టేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. అయితే అది కొలత ప్రకారం తీసుకోవాలి కనుక 4 కొలత బౌల్ తీసుకొని 4 బౌల్స్ ఒక గిన్నెలోకి వేసుకున్నానండి. 1 లీటర్ నూనె కాగబెట్టేసి పక్కన పెట్టుకున్నాం. ఈ 4 బౌల్స్ ఒక సపరేట్ బౌల్స్లోకి కొలతలతో వేసుకుంటున్నామండి. ఇక్కడ నేను పుల్లటి మామిడికాయలు కట్ చేసుకొచ్చినానండి. ఈసారి బాగున్నాయి మామిడికాయలు. బాగా ఆరబెట్టేసి తూడ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ లీటర్ దాంట్లో నుండి కొద్దింత పచ్చిది నూనె తీసి పెట్టుకున్నానండి. అది దాంట్లో వేసి మామిడికాయలకు బాగా పట్టిస్తున్నాను. ఎందుకంటే మామిడికాయలు తొందరగా మెత్తబడిపోతాయండి. ఇలా పచ్చి నూనెను వేసి కలపడం వల్ల చాలా రోజులు గట్టిగా ఉంటాయి ముక్కలు. బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నానండి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ తీసుకున్నానండి. కలర్ బాగుంటుంది. అండ్ మేము తక్కువ కారం తింటాం కనుక ఒక బౌల్ నిండా అంటే 4 బౌల్స్ మామిడికాయలకు మామిడి పీసెస్కి ఇక్కడ 1 బౌల్ 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నానండి. తర్వాత సాల్ట్ 3/4 తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనం 3rd డే మళ్ళీ కలిపిన తర్వాత ఉప్పు తక్కువ ఉంటే అప్పుడు కలుపుకోవచ్చు. అందు గురించి 3/4 వాడుకుంటున్నానండి. ఒక కప్పు మిర్చి పౌడర్కి 3/4 కప్పు సాల్ట్. ఆవపొడి అండి, ఇది 1/4 బౌల్ ఆవపొడి లైట్గా వేయించి గ్రైండ్ చేసుకున్న పొడి. ఇది జీలకర్ర మెంతుల పొడి ఎక్కువ వేయడం బాగుండదండి, చేదు వస్తుంది. అందుగురించి జీలకర్ర మెంతుల పొడిని కొద్దింత ఒక 2 స్పూన్లు అంత తీసుకున్నాను. తర్వాత జీలకర్ర పొడిని వేస్తున్నానండి. జీలకర్ర పొడి కూడా అవసరం ఉన్నంతనే వేసుకోవాలి. జీలకర్ర పొడి మనం అవసరం ఉన్నంతనే వాడుకోవాలండి. ఇవన్నీ సపరేట్ బౌల్లో కలుపుకుంటున్నానండి. పసుపు, ఇది ఇంట్లో పట్టించినండి పసుపు, నేను మంచి కలర్ వస్తుంది. ఒక స్పూన్ నిండా వేసిన. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయల ముక్కలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు ఒలిచి మనకి ఇష్టం ఉన్నన్ని వేసుకోవచ్చండి. 1/4 తీస్తున్నాను నేను బౌల్లో. ఎల్లిపాయలు టేస్ట్ ఉంటుందండి ఇవి కలిపితే. అల్లం ఎల్లిపాయ ఎట్లా కలుపుతాం అల్లం ఎల్లిగడ్డను, కానీ ఎల్లిపాయలను కూడా పచ్చి ఎల్లిపాయలను కూడా ఇంట్లో కలిపితే తర్వాత బాగుంటుందండి. బాగా మిక్స్ చేసుకుంటున్నాం ఈ బౌల్లో. అన్ని మసాలాలన్నీ మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నామండి. మిక్స్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొద్దిగా నూనె, ఇంకా పచ్చి నూనె కలుపుకుంటున్నానండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పోపులో కూడా కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ వేస్తాం కనుక ఇందులో 1/4 కేజీ అంత అల్లం ఎల్లిగడ్డను వేసానండి.
అల్లం ఎక్కువ ఉండాలి, ఎల్లిపాయలు తక్కువ ఉండాలి. బాగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకున్నాం కదండి ఫ్రెష్ ఇది. అలా కలుపుకున్న తర్వాత ఈ మన మసాలా అంతా దాంట్లో వేసి బాగా ఇప్పుడు మసాలాలన్నీ గిన్నెలో వేసి మామిడి ముక్కలకు బాగా పట్టేయాలండి. మంచిగా కలపాలి. కలిపితే మంచి రుచి ఉంటుంది. మంచి కలిపేసిన తర్వాత మనం కాగబెట్టి తీసుకొచ్చిన నూనె ఉంటుంది కదా, లీటర్లో మిగిలిపోయిన నూనె కొద్దింత పచ్చి నూనె కలుపుకున్నాం ముందు ముక్కలకు పట్టించిన. ఇప్పుడు కాగబెట్టిన నూనె ఈ మసాలా అన్నీ వేసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇప్పుడు బాగా ముక్కలకు కలపాలి. మంచి కలిపిన తర్వాత ఒక కంటైనర్, టప్పర్వేర్ కంటైనర్ అయినా సరే, జాడీ అయినా సరే దాంట్లోకి ఎత్తి పెట్టుకోవాలి. అంతే, పచ్చడి రెడీ. తర్వాత 3 days తర్వాత మనకి ఈ విధంగా పచ్చడి, నోరు రుచే పచ్చడి రెడీ ఉంటుంది.